చూసానండి. ఏంటి ఎలా అనిపించింది మీకు సాంగ్ పరంగా కొంచెం క్యాచీ వర్డ్స్ ఎక్కడో కొంచెం మన తెలుగు నేటివిని మిస్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ వచ్చిన ప్రతి ఐటమ్ సాంగ్లో మనకు రత్తాలు రత్తాలు, ఆ అంటే అమలాపురం, దియాలో దియాలా ఇలాంటి సాంగ్స్, ఊ అంటావా ఇలాంటి క్యాచీ మొత్తం తెలుగు పదాలు విని చాలా ఐటమ్ సాంగ్ కూడా చాలా హిట్ అనిపించింది కదా. అదే పరంగా ఈ సాంగ్ కొంచెం ఎక్కడో క్లాస్ సాంగ్ ఐటమ్ మిస్ నేటివిటీ తెలుగు పదాలు మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్లో ఇది కూడా చాటర్ బాస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మ్యూజిక్ పరంగా స్లోగానే ఆయన మ్యూజిక్ ఎక్కుతుంది అందరికీ. సినిమా రిలీజ్ అయినాక శ్రీలీల గారి ఈ సాంగ్తో ఏ రేంజ్కి వెళ్ళిపోతారు అనేది మనం ఊహకే వదిలేస్తున్నానండి నేను. అంటే థియేటర్లో చూసిన తర్వాత ఇంకా బజ్ పెరిగే ఛాన్స్ ఉందంటారా? 100%. డ్యాన్స్ పరంగా అల్లు అర్జున్ గారే మెచ్చుకున్నారండి. ఒక బెస్ట్ డాన్సర్ ఒక డాన్సర్ని మెచ్చుకోవడం అనేది అది సామాన్యమైన వర్డ్ కాదు. చాలా బాగా ఆయన శ్రీలీల గారిని నీతో పాటు నేను చేయడం నా అదృష్టం అన్నారంటే ఆమె అంత స్ప్రింగ్లు పెట్టుకున్నట్టు చేశారు శ్రీలీల గారు. మన చిన్న టీజర్లోనే అనిపించింది. ఇంకా సినిమాలో చూస్తే థియేటర్లో మొత్తం పునగాలి అనుకుంటాను నేను. బెస్ట్ డాన్సర్ టు బెస్ట్ డాన్సర్ అల్లు అర్జున్ గారు అండ్ మన శ్రీలీల గారు ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ మధ్య ఒక సాంగ్ అంటే మన విజువల్ ట్రీట్ అనుకోవచ్చండి. ఇంకా సెట్ లొకేషన్ అవన్నీ ఎలా అనిపించినాయి అంటే ఓల్డ్ మన క్లబ్ సాంగ్స్ ఉంటాయి కదా బాలీవుడ్లో, అది బాలీవుడ్ని టార్గెట్ చేసినట్టే తీసినట్టు అనిపించింది నాకు ఆ సాంగ్. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అంతా ఓల్డ్ సినిమా కూడా 80s 70sలోనే జరుగుతుంది కాబట్టి ఒక క్లబ్ సాంగ్ లాగా అనిపించింది నాకు. మరి కొంచెం ఒక మైనస్ ఏంటంటే ఒక 1% ఎక్కడో తెలుగు నేటివిటీ మిస్ అయింది అనిపించింది. అంటాము అన్న సాంగ్లో ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే బలహీనతను క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒక సెటైరికల్గా మంచి వాళ్ళని ఎక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సాంగ్లో లిరిక్స్ ఎలా అనిపించినాయి మీకు? లిరిక్స్ కొంచెం అర్థం కాలండి. ఇంకా 10 times వింటే ఏమో ఎక్కుతాయేమో అర్థమవుతాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కిసిక్ ఒక ఫోటో తీస్తే కిసిక్ అని అన్నాడే అని పదాలు వినిపడినా కానీ కొంచెం ఇంకా ఎక్కడో హెవీ పదాలు వాడడం వల్ల కొంచెం ఇక్కడ ఫ్లిప్ అయినారు అనిపిస్తుంది. కానీ సాంగ్ పరంగా ఇది కూడా చాలా బాగా హిట్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి చాట్ బాటిల్లో ఇది కూడా ఉండబోతుంది అనుకుంటున్నాను నేను. అంటే లిమిట్స్లో ఉండాలి. లిమిట్స్లో అంటే ఏదైనా పర్లేదు, లిమిట్స్ దాటితే తప్పడం మారింగి ఇటువంటి డైలాగ్స్ వాడారు. అవును, కొంచెం హిందీ వచ్చిన వాళ్ళకి బాగా కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే శ్రీలీల గారు విజువల్గా కూడా చాలా బాగా కనపడుతున్నారు. ఆమె డ్యాన్స్లో గ్రేస్ కనపడుతుంది. అల్లు అర్జున్ గారితో చేయడం అంటేనే ఆమె ఫుల్ అదృష్టం. ఎందుకంటే ఒక బెస్ట్ డాన్సర్ కదా ఆయన. అండ్ డాన్సర్తో ఆమె ఇంకా ఏదో ఒక లెవెల్కి వెళ్ళిపోతారు శ్రీలీల గారు అనుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ బాలీవుడ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారంటారా? 100%. ఎందుకంటే పుష్ప 2 మనకు తెలుగు యూట్యూబ్ వ్యూస్ కన్నా హిందీ యూట్యూబ్స్ ఎక్కువ పెరిగాయంట. దాన్ని బట్టి పుష్ప క్రేజ్ ఏ లెవెల్లో ఉంది. మన పాట్నాలో అసలు సల్మాన్ ఖాన్ వెళ్ళాడా, షారుఖ్ ఖాన్ వెళ్ళాడా అని అనిపిస్తుంది. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారిని. ఒక తెలుగు హీరో ఆ స్థాయికి ఎదగడం అనేది మనకు ఎప్పుడూ ఒక తెలుగు వారుగా చాలా హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ.